అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీ వ్యవహారం ఏదైతే ఉందో, ఇంకా ముందుకెళ్తానే ఉంది. అంటే ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం. వైసీపీ వర్సెస్ టీడీపీ. ఈ యొక్క సినారియో కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ మెడికల్ కాలేజెస్‌కి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేశారు. మచిలీపట్నంలో అయితే పేర్ని నాని గారు, పేర్ని కిట్టు ఆధ్వర్యంలో అందరూ కలిపి ఒక నిరసన ర్యాలీ కూడా తీశారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చాలా చోట్ల వైసీపీ ఇలాంటి నిరసన కార్యక్రమాలే చేస్తుంది. వాళ్ళు చెప్తున్నట్టుగా మొత్తం 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, కొన్ని మాత్రమే పూర్తయ్యాయి, పునాదులు తీసి వదిలిపెట్టారు అని చెప్పి టీడీపీ చెప్తుంది. ప్రభుత్వం ఈరోజు దీనికి సంబంధించి మొన్నటిదాకా 5 కాలేజీలే కట్టారు, లేకపోతే కాలేజీలు కట్టి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మిగతా బిల్డింగ్స్ అవ్వచ్చు, మిగతా ఏం కూడా కట్టలేదు, వదిలిపెట్టేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. టోటల్గా ఒకసారి చూస్తే ప్రభుత్వం ఈరోజు కొన్ని లెక్కల్ని ఈరోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరగా 1,400 కోట్ల రూపాయలతోనే ఈ యొక్క కార్యక్రమం చేశారు మెడికల్ కాలేజీలకు సంబంధించి. అంటే 5 సంవత్సరాలలో 1,400 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవి చేశారు. కానీ కేవలం ఒక సంవత్సర కాలంలోనే మేము 900 కోట్ల రూపాయలతో మేము మెడికల్ కాలేజీలకు సంబంధించి మేము వాటిని వృద్ధి చేశాము అని కూడా టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాలకొల్లు చూసుకున్నట్టయితే పాలకొల్లులో అసలు వాళ్ళు పాలకొల్లులో మేము చేసామని చెప్తున్నారు, కానీ ₹1 కూడా అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టలేదు. 75 కోట్ల రూపాయలతో మేము అక్కడ మెడికల్ కాలేజీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మేము వృద్ధి చేశామని కూడా చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ లెక్కలు ఏమున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా ఒక లిస్టుని వాళ్ళు విడుదల చేశారు. ఒక్కసారి మెడికల్ కాలేజీకి సంబంధించి ఏ మెడికల్ కాలేజీకి ఎవరు ఎంత చేశారు అనేది ఒక్కసారి చూద్దాం. ఏ ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఒకసారి మనం చూసినట్టయితే కొన్ని షాకింగ్ నంబర్స్ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇదేమి రాజ్యం అనుకుంటూ ఏదో చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాము. విజయనగరానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5 ఏళ్లలో జగన్ చేసిన ఖర్చు 84 కోట్ల రూపాయలు. ఇక్కడ చూస్తే 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసిన ఖర్చు 96 కోట్ల రూపాయలు. అది విజయనగరానికి సంబంధించి. నెక్స్ట్ అమలాపురం చూసుకున్నట్టయితే అమలాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి 60 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అక్కడ ఖర్చు చేస్తే వచ్చిన 15 నెలల్లోనే 62 కోట్ల రూపాయలు 62.79 crores రూపీస్ అక్కడ కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి స్పెండ్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్కాపురానికి సంబంధించి చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే. కొన్ని మనం టీడీపీకి సంబంధించి ఎవరైతే వాళ్ళు కొంత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి, కొన్ని చోట్ల అయితే పునాదులు తీసేసి వదిలిపెట్టిన పరిస్థితి, దాన్ని కూడా మెడికల్ కాలేజీ అంటారు అని చెప్పి టీడీపీ కూడా దీనికి సంబంధించి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే స్వయంగా హోంమంత్రి ఎవరైతే అనిత గారు ఉన్నారో ఆవిడ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి అని చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడుంది ఇక్కడ మెడికల్ కాలేజీ, జస్ట్ పునాదులు ఉన్నాయి అని చెప్పి దాన్ని కూడా మెడికల్ కాలేజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చెప్తున్న పరిస్థితి అని చెప్తుంది. ఇక్కడ చూస్తే మార్కాపురానికి సంబంధించి 27.83 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే, ఇక్కడ 15 నెలల్లోనే 44 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మేము దాన్ని వృద్ధి చేశాము, డెవలప్ చేశాము అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. మదనపల్లికి సంబంధించి చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మదనపల్లిలో మేము మొత్తం మెడికల్ కాలేజ్ అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ చూస్తే కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఏకంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం 66 కోట్ల రూపాయలు 66.96 కోట్ల రూపాయలతో మదనపల్లి మెడికల్ కాలేజీని టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసింది, ముందుకు తీసుకెళ్తుంది ప్రజల కోసం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఆదోని చూద్దాం. ఆదోనికి సంబంధించి కూడా సేమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 24.38 కోట్ల రూపాయలు అక్కడ వైసీపీ గవర్నమెంట్
ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ స్పెండ్ చేసిన పరిస్థితి. ఆదోనికి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించి ఒకసారి చూస్తున్నట్టయితే 24.38 కోట్ల రూపాయలు మాత్రమే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ ఆ యొక్క డబ్బును ఖర్చు చేసింది. 15 నెలల్లోనే ఇక్కడ ఆదోనికి సంబంధించి 53.95 కోట్ల రూపాయలని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి బాపట్ల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి 22 కోట్ల రూపాయలు మాత్రమే, 22.09 కోట్ల రూపాయలు మాత్రమే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఖర్చు చేస్తే 67.09 ఏకంగా 67 కోట్ల రూపాయలు మేము అక్కడ ఇన్వెస్ట్ చేశాము. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మేము కార్యక్రమాలు చేశాము అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పెనుకొండకు సంబంధించి చూసుకున్నట్టయితే 18.79 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ అక్కడ ఖర్చు చేస్తే 36.86 కూటమి ప్రభుత్వం ఆ యొక్క మెడికల్ కాలేజీకి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా పాలకొల్లుకి సంబంధించి చూస్తే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు అని చెప్పి టీడీపీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పాలకొల్లులో వాళ్ళ పైసా కూడా ఖర్చు పెట్టలేదు, కానీ 75.24 కోట్ల రూపాయలు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీని వృద్ధి చేస్తుంది ప్రజల కోసం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నానికి సంబంధించి చూస్తే 11.77 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అక్కడ ఖర్చు చేస్తే 13.65 కోట్ల రూపాయలు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది అన్నట్టు చెప్తున్నారు. మొత్తం 9 కాలేజీలకు సంబంధించి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం ఖర్చు 255.2 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 15 నెలల్లోనే ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన ఖర్చు 516.90 కోట్ల రూపాయలు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఖర్చు చేశాము కేవలం ఈ 9 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఎవరి చిత్తశుద్ధి ఎంతో ఇప్పుడు అర్థమైందా, మేమే ఎక్కువ ఖర్చు పెట్టాము దీనికి సంబంధించి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ ఒక ఫేక్ ప్రాపగండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో మేము వీడియోలు కూడా ఏదైతే ఉన్నాయో ప్రజలకు అర్థం కావాలని చెప్పి వాళ్ళు మేము ఇచ్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి టోటల్గా 9 కాలేజీలకు సంబంధించి ఎవరెంత ఖర్చు పెట్టారు అనేది కూడా గవర్నమెంట్ విడుదల చేసిన లెక్కలు. దీనికి సంబంధించి టోటల్గా 17 కాలేజీలకు సంబంధించి చూస్తే వాళ్ళు మిగతా చోట కూడా కొంత ఖర్చు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 17 కాలేజీలకి 1100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేశారు అని చెప్తుంది 5 సంవత్సరాలలో. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే 900 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాము. ఇంకా మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలకి ఆరోగ్యాన్ని ఏదైతే ఉందో బాగు చేయడానికి సంబంధించి ఇంకా మేము ముందుకెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క లెక్కలకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో అనేది చూడాల్సి ఉంది.